మిమ్మల్ని బ్రతకనివ్వను, చంపేస్తాను. అది అసాధ్యం. ఏలియా నిజంగా మహానుభావుడు కాదు, నిజంగా దేవుడే. ఏలియా దేవుడైతే మరి నేనేమన్నా? ఉండండి గురుగారు, అదేదో వాళ్ళ నోటితోనే విన్నాం. మండుతున్న నిప్పులోను నీ మహిమే ఉన్నదని, మెరిసే ఆ మెరుపులోను నీ కరుణే ఉన్నదని. తల్లి, నీ కుమారుడు స్వస్థత పొందాడు. దేవుడి ఆజ్ఞలు విన్నవారు ధన్యులు అవుతారు, దేవుడి ఆజ్ఞలు వినని వారు దీనులు అవుతారు, దీనులు అవుతారు. ఆ ఏలియా తప్పకుండా మీ కుమారుడికి స్వస్థత పరుస్తాడు. ఆశతోనే వచ్చానమ్మా.